శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. గురుర్దేవో మహాదేవో గురుదేవ సదా శివ. గురుదైవ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి చాలా చాలా శ్రేయస్కరమైన రోజు. గురువుకి విశేషంగా పూజించుకునే రోజు. ప్రతి ఒక్కరికి కూడా ఒక రోజు పెట్టుకుంటాం కదా, గురువులకు కూడా ఈ రోజున చాలా చాలా ప్రత్యేకమైంది. కావున గురు భక్తికి మన శక్త్యానుసారంగా దక్షిణ కానీ, తాంబూలాలు కానీ, వస్త్రాలు కానీ ఏవైనా సరే సమర్పించడము చాలా చాలా శ్రేయస్కరము. ఒక విద్య నేర్పిన గురువే కాకుండా మంచి మార్గాన్ని నడిపించే గురువులకి ఎవరికైనా సరే, మనకి మంచి చెప్పేవారు ఎవరైనా సరే రేపు ఖచ్చితంగా వారిని పూజించండి. ఎలా పూజించాలి కనుక అవకాశం ఉన్నవారు గురు పాదాలు నీటిగా కడిగి వాళ్ళ కాళ్ళకి నీటిగా అలంకరించుకొని పువ్వులు పత్రి అన్నిటితో గురువుకు అలంకరించుకొని శక్త్యానుసారంగా వస్త్రాలు దక్షిణ మీ అవకాశం బట్టి ఇవ్వండి గురువుకి. గురువుకి ఇచ్చారనుకో, ఎంత ఇస్తే అంత ఎదుగుదల అవుతూ ఉంటుంది. ఏ దేవుని అనుగ్రహం ఉన్నా గురు అనుగ్రహం ఉందనుకో చాలా శ్రేయస్కరము. అన్ని దేవుళ్ళ అనుగ్రహం ఉంటుందన్నమాట. కావున రేపు దత్తాత్రేయ స్వామికి విశేషంగా పూజించుకోండి. దత్తాత్రేయ కాదు, మీ అవకాశం బట్టి మీకు ఇష్టమైన గురువుకి ఎవరికైనా సరే పూజించవచ్చు. సాయిబాబా కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, హయగ్రీవ స్వామి కానీ ఎవరికైనా సరే విశేషంగా రేపు గనక పూజ జరిపించుకోండి. ఎందుకంటే కనుక అన్నీ ఉన్న గురు అనుగ్రహం లేకుంటే కనుక మనం ఏ కార్యాలు కూడా విఘ్నంగా కావు. ఒకవేళ కనుక అవన్నీ కుదరకున్నా కూడా నవగ్రహాలు ఉన్న గురువుకైనా పూజ జరిపించండి. ఒకవేళ కనుక గురువు నీచ స్థానంలో ఉన్నారనుకో, శనగల దండ వెయ్యండి. ఆవు నెయ్యితోని దీపారాధన చేయండి. పసుపు కలర్ పండ్లు, పసుపు కలర్ నైవేద్యం సమర్పించండి గురువుకి. పసుపు కలర్ షాల్వ కానీ, పసుపు కలర్ బ్లౌజ్ పీస్ అయినా సరే, పసుపు కలర్ బట్టలైనా సరే దానం ఇవ్వండి పంతులు గారికి. రేపు గురువు అనుగ్రహం లేకుంటే కనుక శనగలు దానం ఇవ్వండి. 54 కానీ 108 కానీ శనగలు నానబెట్టి కుచ్చి పసుపుల ధరను కుచ్చి స్వామివారికి దండలా వేయండి. చామంతి పూలతోని పూజా కార్యక్రమం జరిపించండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. రేపు ప్రత్యేకమైన రోజు. ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమి చాలా చాలా శ్రేయస్కరమైన రోజు. ఈ రోజున ఏ గురువుకి పూజించిన, అర్చించిన, ఆచరించిన సకల దేవత అనుగ్రహాలు, కృపాకటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి. శ్రీమాత్రే నమః.